హైకోర్టు అయితే హైడ్రాకు వరుసగా మొట్టికాయలు వేయడం జరుగుతుంది. ఎందుకంటారా? రంగారెడ్డి జిల్లాలో రీసెంట్‌గా 1.26 ఎకరాల భూమి చుట్టూ కంచె వేయడం జరిగింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఖానామెట్లో. ఖానామెట్లో ఈ భూమి చుట్టూ కంచె వేయటం పట్ల హైకోర్టులో అయితే ఒకరు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ వెనుక హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే నిషేధిత ప్రాంతంలో భూమి ఉన్నంత మాత్రాన వాటిని వెళ్ళి పూర్తిగా కూలగొట్టడం కానీ, కంచె వేయడం కానీ సరికాదు అని అంటూ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ భూమి దేనికి సంబంధించింది, నిజంగా గవర్నమెంట్‌కి సంబంధించిందేనా, ఆ భూమి మీద ఏమైనా ఇతర కేసులు ఏమైనా ఉన్నాయా అని అయితే క్లారిఫై వచ్చేంత వరకు ఉండాలే కానీ ఎవరు అనుమతి ఇవ్వకుండా, ధృవీకరించకుండా ఏకంగా హైడ్రా వెళ్ళి కూల్చకూడదు అని అయితే హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ కేసు అయితే మనకి ఈ నెల 13వ తారీఖున వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అయితే దీని ఆదేశాలు పంపించడం జరిగింది. మరి నిజంగా ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన భూమా, దీనికి కంచె వేయడానికి గల కారణాలేమి? రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా అనేది చాలా వరకు ఫేమస్ అయిపోయింది. అలాగే హైడ్రా ఎక్కడ చూసినా రకరకాలుగా కూల్చివేతలు ఎప్పటికప్పుడు చేపడుతూనే ఉంది. ఎన్నోసార్లు ఇప్పటికీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాపర్ సర్టిఫికెట్స్ ఏమీ లేకుండా, ఎలాంటి ధృవీకరణ లేకుండా ఇలా కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేస్తున్నా కానీ హైడ్రా అయితే మారడం లేదు. అసలు జనాలు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళను రోడ్డు మీదకి లాగేయడానికి హైడ్రా కూడా ఒక రీజన్ అనే చెప్పుకోవాలి. రీసెంట్లీ ఎక్కడ చూసినా కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చేసేలాగా హైడ్రా అయితే కుప్పకూల్ చేయడం జరుగుతుంది వాళ్ళ నివాసాలని. ఇప్పుడు కూడా ఖానామెట్లో 1.2 ఎకరాల భూమి చుట్టూ కంచె వేయడం జరిగింది. ఆ భూమి నిజంగా గవర్నమెంట్‌కి సంబంధించిందా కాదా అని అయితే ధృవీకరించడానికి ప్రెజెంట్ అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అయితే దీని వెనుక ఏముంది అనేది అయితే విచారణ చేయాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన భూమా ఏంటి అనేది అయితే ఈ నెల 13వ తారీఖున ఈ కేసు అనేది వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ వాయిదాలో విచారణలో ఏం తేలుతుంది, ఏంటి ఈ భూమి గవర్నమెంట్‌కి సంబంధించిందా లేకపోతే ఏంటి, ఇది నిషేధిత ప్రాంతంలో నిజంగానే ఉందా అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. మరి 13వ తారీఖున వాయిదా ఉంది కాబట్టి ఇందులో ఏం తేలుతుంది, ఇది నిషేధిత ప్రాంతంలో ఉందని కూల్చేయడానికి మళ్ళీ యాక్సెప్టెన్స్ హైకోర్టు ఇస్తుందా లేకపోతే ఇది నిషేధిత ప్రాంతంలో లేదు అని వస్తుందా అని అయితే తేలాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.